హలో, ఎవరు? డాక్టర్ గారు ఉన్నారా? ఏ డాక్టర్? ఇక్కడ ఈ పిచ్చిది మా ప్రాణాలు తీసేస్తోంది. ఏ పిచ్చిది? ఏ పిచ్చిది అయితే నీకెందుకయ్యా? డాక్టర్ని పిలువు. అరే, నువ్వెవరు మాట్లాడేది? నువ్వెవరి? వంటోడివా తోటోడివా? నువ్వెవరు? అంటులదోమే అప్పలమ్మవా, కక్కుసుకొడికే కాంతమ్మవా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏయ్, మాటలు తినగా రాని. ఇక్కడ ఫోన్ మీద కొట్టానంటే నీ గూబ గుయ్యమంటుంది. డాక్టర్ని పిలువు. ఇక్కడ డాక్టర్ లేడు, గెక్టర్ లేడు. నోరు మూసుకు ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టేశాడు ఏదో సచ్చినోడు. వాడి ముఖం మంట. అవును, డాక్టర్ ఫోన్ నంబర్ ఇదే కదా? చూద్దాం. హలో, ఎవరు? డాక్టర్ని పిలవండి. మళ్ళీ నువ్వే తగలటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలకొడతాను, జాగ్రత్త. ఓరి నీ ముఖం మండ, మళ్ళీ నువ్వే దాపరించావా? ఫోన్ పెడతావు. చూడమ్మా, ఎవరో పిచ్చి పిచ్చిగా తిడుతోంది. నీకెందుకు, నేను తిడతానుగా. అవసరమైతే అక్కర్లే, నేనే తిడతాను. హలో, డాక్టర్ గారు ఊళ్ళో లేరండి. అమ్మా, ఇక్కడ పిచ్చిది నా ప్రాణం పిచ్చిస్తుంది. ఒక మాట రామ్మా. అలాగే నేను వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏమి ముక్కు, ఏమి పెదాలు, అయ్యయ్యో ఏమి కళ్ళ చూడు, అమ్మో ఏమి కళ్ళు, ఇదేం కర్మరా భగవంతుడా. చుట్టూ నేనే దొరికాను. ఏం చెవులు, అయ్యయ్యో ఏం మెడ, ఇదేం కర్మే, ఏం చేతులు, గోవిందా ఏం చీర. వదలమ్మానికి పుణ్యం ఉంటుంది. అమ్మా, వదలమ్మా, వదులు, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా నర్సమ్మా, మీరు ఎరవకండి, పిల్ల మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంది. మీరు కూడా కాస్త శృంగారం చెయ్యాలి. శృంగారమా? నేనా? కర్మ కర్మ. కర్మైనా కాస్త ఓర్చుకోవాలమ్మా. ఎంతమ్మా ఓర్చుకోవడం? ఆడపిల్లే కదమ్మా, కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. మరి నాయనా, నాయనా వచ్చావా? నన్ను రక్షించరా, నన్ను వదిలించరా ముందు. అబ్బా, ఊపిరి ఆడలేదు. ఆవిడ మా అమ్మ. మరి నువ్వు? ఆ అమ్మ కొడుకుని. అత్తమ్మా, ఓయ్, ఇంకా ఎన్ని రోజులమ్మా మాకు పిచ్చి దంతకోలు? కొద్ది రోజులే. పేషెంట్ దారిలోకి వస్తుంది చూడండి. వయసులో ఉన్న పిల్ల కదా, ప్రేమ కావాలి, శృంగారం కావాలి. మీ అబ్బాయితో ఆ పిల్లని అలా అలా తిరగనివ్వండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగని, నా జోలికి రాకుండా ఉంటే సరి. ఏదైనా మంచి మందు ఇవ్వరాదు? ఎవరికి? అమ్మాయికే. ఇంకా మందెందుకండి, అదే మందు. చూడండి, మీరు మాత్రం వాళ్ళిద్దరి మధ్య అడ్డం రాకండి. అయ్యో, దానికి ఇంకా పిచ్చి ముదిరితే? ఇంకా ఏం ముదురుతుందండి? అదుగో 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 అదుగో, మీ అబ్బాయి ఆయువు పట్టు పట్టేశాడు. గోవిందో గోవిందో. ఏమిటి ఏంటి ఏమిటి? దాని ఏమంటారో మీకు తెలుసా? తెలీదు. రొమాన్స్. వయసులో ఉన్న ఆడపిల్లల పిచ్చికి వండర్ఫుల్ మెడిసిన్. అలాగా? మీకు తెలీదా? తెలీదు. మీకు పెళ్ళైనప్పుడు వయసు ఎంత? 12 ఏళ్ళు. అది అక్కడ తిన్నారు దెబ్బ. ఏ పెళ్ళైతే ఇంకేముంది, రొమాన్స్ కట్టు, సంసారం స్టార్ట్. నచ్చమ్మా, దీనికి త్వరగా పిచ్చి కుదురుతుందంటావా? చచ్చినట్టు. త్వరలోనే కుదరదు, కాస్త టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటే ఎట్టా? మా అబ్బాయికి వేరే సంబంధం చూస్తున్నానే. అది మీరే చేసుకోండి. ఏం లేదు. డాక్టర్ గారు? డాక్టర్ గారు ఊళ్ళో లేరు. చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మీరే కాదు, ఇంకెవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే ఇక్కడే కూర్చొని మీరు కాపలా గాయాలి. కూర్చోండి, కూర్చోండి, అలా కూర్చోండి. అమ్మా, ఏనాయనా? ఒక కప్పు కాఫీ ఇస్తావా? తెస్తానాయనా. సరే అమ్మా, అబ్బాయి ఎప్పుడు వస్తాడో చెప్పాడా? చెప్పలేదు అంకుల్, నాకెందుకు చెప్తారు? సార్ పోస్ట్. ఎవరికమ్మా ఉత్తరం? నాకే నాన్న, నాకే. ఎవరు రాశారు? మీ అబ్బాయి రాశారు. ఏమని రాశాడు? చదువుతాను. ఏమిటమ్మా, ఏమి రాశాడమ్మా? అయ్యో, ఏమిటిది అంకుల్, నా వల్ల కాదు, మీరే చదవండి. నా కళ్ళు లేదు, నాకు కనపడదు, నువ్వే చదవమ్మా. ఏమి రాశాడు? కళ్ళు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నా. రాత్రి కలలోకి వచ్చా, నేను గట్టిగా వాటేసుకున్నాను. నేనెలా నేను మర్చిపోగలను? నీ కళ్ళు కలవు పూలు, నీ బుగ్గలు పొంగిన బూరెలు, నీ పెదవులు చిచి, నీ మెడ చో, నీ భుజాలు రామా, నీ నడుము, నీ
ఊరుకోమ్మా ఊరుకో. ఎలా ఊరుకోను అంకుల్, నా వల్ల కాదు, నేను నిజం చెప్పేస్తాను. అమ్మమ్మమ్మ వద్దమ్మా వద్దు, కొద్ది రోజులు ఓపిక పట్టు చాలు. దీనికి పరిష్కారం ఇది ఆలోచిస్తాను.